టు తెలంగాణ రైజింగ్ న్యూస్. గ్లోబల్ సమ్మిట్ కు రండి, ఉజ్వల తెలంగాణలో భాగస్వాములు కండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం పలికారు. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు గౌరవశ్రీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పార్లమెంట్ లో ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు రావాలంటూ ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రపంచానికి మా విజన్ చూపుతాం. గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర భవిష్యత్తుకు మరిన్ని ప్రణాళికలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామంటూ హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ప్రగతికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయబోతున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మహిళల ప్రగతి, రైతులకు మేలు, యువత భవిష్యత్తుకు భరోసా కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తున్నామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నేడు ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయలతో చేపట్టిన భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఇక్కడ మరొక అంశం చూసినాం. హైత్ నగర్ పరిధిలోని శివగంగ కాలనీలో మూగబాలుడు ప్రేమ్చంద్ పై మంగళవారం వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి గారు చలించిపోయారు. వెంటనే సీఎంఓ జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడారాయన. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా బాలుడికి మెరుగైన వైద్యం వెంటనే అందించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలంటూ సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చంటూ ఆరావళి పర్వతాల విషయంలో కేంద్ర పర్యాటక శాఖ కొత్తగా పలు మార్పులు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇవి మరణదండన ఉత్తర్వులంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ సోనియా గాంధీ గారు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ సోనియా గాంధీ గారు డిమాండ్ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ధాన్యం కొనుగోలులో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు రైతుల నుంచి 41.6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే 7,887 కోట్ల మద్దతు ధరను జమ చేశామని, కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన 48 గంటల్లోనే వారి చేతికి స్వయంగా సొమ్ము చెల్లిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. జనవరిలో భూభారతి యాప్ అన్ని ఆప్షన్స్ తో కొత్త ఏడాది అందుబాటులోకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. ఒకే గొడుగు కిందకి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలు, ఈ మూడింటి కోసమే ప్రత్యేక వెబ్ పోర్టల్, 5 పైలట్ గ్రామాల్లో భూదార్ కార్డులు రెడీ, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో దడి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక రిపోర్ట్ అందింది, అక్రమాలు బయట పెడతామంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తన 2 ఏళ్ల ప్రజా పాలనను అత్యంత సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి చేసుకుని విజయోత్సవాలను జరుపుకుంటుందంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజల అవసరాలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతుంది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా దూసుకుపోతున్న ప్రజా ప్రభుత్వం అదే స్థాయిలో అమలు చేస్తుందంటూ పేర్కొన్నారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు.